హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్ అండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవి సజ్జలండి. సజ్జలు మనము సజ్జ బూరెలు అవి మాత్రమే చేసుకొని తింటుంటారు చాలామంది. కానీ సజ్జలతో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మనము రైస్తో చేసుకునే ఏవైనా కూడా సజ్జలతో చేసుకొని తింటే మన హెల్తీ ఫుడ్గా తయారవుతుంది. సజ్జల్ని క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన సజ్జల్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. సజ్జల్లో మినపప్పు వేసుకున్నాను. మనం దోశకి రైసు మినపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే సజ్జలు మినపప్పుతోటే మనమైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పిండిని బౌల్లో ఒక నైట్ అంతా ఉంచేసేయండి. మార్నింగ్ తీసుకొని ఈ విధంగా ఉన్న పిండిలోకి సాల్ట్ అయితే కలుపుకోండి. దీంట్లోకి నేనైతే పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. పల్లీ చట్నీతోటి ఈ సజ్జ ఇడ్లీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్తీ ఫుడ్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ సద్దలతోటైతే ఈ విధంగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోండి. పల్లీ చట్నీ కానీ మామిడికాయ ఊరగాయ కానీ ఏవైనా కూడా ఈ కాంబినేషన్లో ఈ సజ్జ ఇడ్లీకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తయారు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇదే విధంగా సజ్జ పిండితోటే ఇడ్లీయే కాదండి, మనం దోశ కూడా పోసుకోవచ్చు. దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనము రైస్ తోటే దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈ సజ్జలతోటే ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే ఈజీగా వెయిట్ లాస్ అయితే అయిపోతారండి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో దోశలు అయితే. అలాగే జొన్న దోశలండి. ఈ విధంగా జొన్నలను అయితే తీసుకోండి. జొన్నలను అయితే మార్నింగే నానబెట్టుకోండి. ఈవినింగ్ దాకా నానబెట్టాలి, ఎందుకంటే జొన్నలు నానడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. వాటిలోకి మినపప్పుని తీసుకున్నాను, అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇలా పట్టుకుని పిండిని ఓవర్ నైట్ అంతా ఇట్లా బౌల్లో పెట్టేసేసుకోండి. మార్నింగ్ లేసి తీసుకొని దీంతో అయితే మనం జొన్న దోశలు అయితే వేసేసుకోవడమే. ఇవి సజ్జ దోశలు కానీ జొన్న దోశలు కానీ సేమ్ ఒకేలాగే అనిపిస్తాయండి. చూసేదానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు మీ ఫుడ్లో అయితే ఈ జొన్న దోశలు కానీ సద్ద ఇడ్లీలు కానీ అరికెల అన్నాన్ని కానీ చేర్చుకున్నారంటే మీరు 1 మంత్ కల్లా ఒక 10 kgs కానీ 5 kgs కానీ మీరు తీసుకునే ఫుడ్ని బట్టి వెయిట్ లాస్ అయితే అవుతారు. తప్పకుండా అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.